హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 10 మేల్ ఫర్టిలిటీ టిప్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఇంప్రూవ్ యువర్ డైట్ అండి. మనం ఏం తింటామో మన బాడీలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అంటే ఫ్రూట్స్లోను వెజిటేబుల్స్లోను యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేవి. అంటే ఫ్రూట్స్లో తీసుకుంటే సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్, వెజిటేబుల్స్లో తీసుకుంటే ఫ్రెష్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మనకి క్యారెట్స్, కీరా ఇలాంటివి మీ డైట్లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఎక్కువ మటుకి ములగాకులు, ములక్కాడలు, దాంట్లో వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మగవాళ్ళలో చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటివి తింటే. సెకండ్ థింగ్, మనకి ఎక్కువ మటుకి జింక్, సెలీనియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోండి. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అని అంటే, చాలా మటుకి ఇవాళ రేపు డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళంగానే రకరకాల సీడ్స్ అమ్ముతుంటారు. సో పంకిన్ సీడ్స్ అని, మెలన్ సీడ్స్ అని, ఫ్లాక్స్ సీడ్స్ అని, సో ఇలాంటి సీడ్స్లో మనకి జింక్, మెగ్నీషియము, సెలీనియము ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివి కన్జ్యూమ్ చేసినప్పుడు మన స్పర్మ్లో క్వాలిటీ, కౌంట్కి, మొటిలిటీకి చాలా హెల్ప్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. థర్డ్ థింగ్, ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ అంటే వాల్నట్స్, మనకి ఫిష్, సో ఫ్లాక్స్ సీడ్స్, ఇలాంటి వాటిలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. చియా సీడ్స్ ఇలాంటి వాటిలలో. సో ఇవి తీసుకున్నప్పుడు మనకి స్పర్మ్ కదలికలు ఎక్కువగా అవ్వడము, కౌంట్ ఎక్కువగా అవ్వడము గమనిస్తున్నాం. సో ఇది చాలా మటుకి ఏం ఫుడ్ అవాయిడ్ చేయాలి అన్నది చెప్తానండి. ఫుడ్ అనగానే ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్స్ అంటూ ఏమీ తక్కువగా ఉంటాయి, కానీ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ మటుకి జంక్ ఫుడ్స్, క్యాండ్ ఫ్రూట్స్, బాగా ఫ్రైడ్ ఐటమ్స్, బయట నుంచి కూల్ డ్రింక్స్ కానీ, బర్గర్స్, కేక్స్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, ఈ చిప్స్ ఇలాంటివన్నీ కూడా మనము కట్ చేసి హోమ్ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సీడ్స్, మీట్ తగ్గించి ఫిష్, ఎగ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి స్పర్మ్ క్వాలిటీ కానీ, మొటిలిటీ కానీ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఫస్ట్. సెకండ్ థింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్. ఆల్కహాల్ వీలెంత మటుకి తక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడానికి ట్రై చేయాల్సింది ఉంటుంది. వీక్లీ నాట్ మోర్ దెన్ 2 times per week. సో ఇలా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మన ఒంట్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గిపోతుందండి. సో ఇలా తగ్గడం వల్ల మనకి సెక్షువల్ డ్రైవ్ తగ్గుతుంది, స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. నెక్స్ట్, స్మోకింగ్ అనేది చాలా డైరెక్ట్ ఎఫెక్ట్, స్పర్మ్స్ని డైరెక్ట్గా కిల్ చేస్తుందండి. సో స్మోకింగ్, టొబాకో ఇన్ ఎనీ ఫామ్, స్మోకింగ్ అనే కాకుండా గుట్కా, పాన్ ఇలా ఎలాంటి ఫామ్లో టొబాకో కన్జ్యూమ్ చేసినా కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడము, స్పర్మ్ కదలికలు తగ్గిపోవడము అనేది చాలా ఎక్కువగా గమనిస్తాం. సో టొబాకో షుడ్ బి కంప్లీట్ నో. టొబాకో ఏ ఫామ్లో అయినా, స్మోకింగ్ అయినా, గుట్కా, పాన్ అయినా కంప్లీట్గా ఇమీడియట్గా స్టాప్ చేయాల్సింది ఉంటుంది. ఫోర్త్ థింగ్, స్టే హైడ్రేటెడ్ అండి. సో వాటర్ కన్జంప్షన్ మినిమం 3 to 4 liters తీసుకున్నప్పుడు, మనకి హైడ్రేటెడ్గా ఉన్నప్పుడు మనకి సీమెన్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడము, స్పర్మ్లో కదలికలు ఎక్కువ అవ్వడము గమనిస్తుంటాం. ఫిఫ్త్ థింగ్, యూజువల్గా మనకి హీట్ ఎక్స్పోజర్, టెస్టిస్ చుట్టూ హీట్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి. సో ఎలా తగ్గించుకోవాలి అని అంటే, యూజువల్గా హాట్ వాటర్ బాత్స్ తీసినప్పుడు, టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకున్నప్పుడు, ల్యాప్స్ మీద పెట్టుకున్నప్పుడు, కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ వల్ల హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వల్ల మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో యూజువల్గా మనం సెల్ ఫోన్స్ కింద పాకెట్లో కాకుండా పై పాకెట్స్లో పెట్టుకోవడము, ల్యాప్టాప్స్ అనేవి బెంచ్ మీద పెట్టుకోవడము, మరీ ఎక్కువ వేడి నీళ్ళతో కాకుండా నార్మల్ ల్యూక్ వామ్ వాటర్ తోటన్నా, చల్లనీళ్ళతోటన్నా స్నానం చేయడము, లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడము, హీట్ ఎక్స్పోజర్కి దూరంగా ఉండడము, ఇలాంటి జాగ్రత్తలు పాటించినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్, టెస్టిస్ బాడీ బయట ఎందుకు ఉంటుంది అని అంటే, టెంపరేచర్ 1-2 degrees Centigrade తక్కువగా ఉన్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా హీట్ ఎక్స్పోజర్ తగ్గించుకున్నప్పుడు దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ ఏమన్నా తక్కువగా అవుతే బ్యాక్ టు నార్మల్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సిక్స్త్ థింగ్, స్ట్రెస్ అవాయిడ్ చేయాలండి. సో స్ట్రెస్ ఉన్నప్పుడు మన ఒంట్లో కార్టిజోల్ అనే హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇలాంటి హార్మోన్స్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని తగ్గించి స్పర్మ్ ప్రొడక్షన్ని, క్వాలిటీని, మొటిలిటీని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి అని అంటే, యోగా, మీ రొటీన్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, జాబ్లో ఏదైనా స్ట్రెస్ ఉంటే దాన్ని తగ్గించుకోవడము, యోగా, మెడిటేషన్ అలవర్చుకోవడము, సో అడిక్వేట్గా స్లీప్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవడము చూసుకోవాలండి. 7 to 8 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ మంచిగా ఉంటే మన ఒంట్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ కానీ, మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ కానీ చాలా బాగుంటుంది. సో ఇవి 2 రిప్రొడక్టివ్ హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ నార్మల్గా ఉన్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ కూడా నార్మల్గా ఉంటుంది.
సో అడిక్వేట్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ ద 8th టిప్. సో 9th టిప్ ఏంటి అని అంటే వీలైనంత తొందరగా మీరు సీమన్ అనాలిసిస్ చేయించుకోవాలి. సో సీమన్ అనాలిసిస్ తొందరగా చేయించుకున్నప్పుడు ఇనీషియల్గా మనకి ఇలాంటి ఏమైనా అనామలీస్, స్పర్మ్ క్వాలిటీ కానీ మొటిలిటీ కౌంట్, ఇలాంటి చిన్న చిన్న ఇనీషియల్ స్టేజెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని కరెక్ట్గా డిటెక్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వీలైనంత తొందరగా స్పర్మ్స్ అనేవి నార్మల్గా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు మనం నెగ్లెక్ట్ చేసి ఓవర్లుక్ చేసి లేట్గా దాన్ని డిటెక్ట్ చేసుకొని చాలా డ్యామేజ్ జరిగిన తర్వాత మనం బయట నుంచి ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా పెద్దగా పని చేయకపోవడము, స్పర్మ్ నెంబర్ నార్మల్ అవ్వకపోవడము, వాటి కోసం IUIs ట్రై చేసుకొని IVF దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వీలైనంత తొందరగా మీరు ప్రెగ్నెన్సీ 1-2 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ రావట్లేదు మీ వైఫ్కి అని అంటే వీలైనంత తొందరగా బేసిక్ ఒక స్టాండర్డైజ్డ్ ల్యాబ్లో బేసిక్ సీమన్ అనాలిసిస్ చేయించుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఏదైనా అబ్నార్మలీస్ ఉంటే సరే ఈ ఓవర్లుక్ చేయకుండా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. 10th టిప్ ఏంటి అని అంటే అడిక్వేట్ సప్లిమెంట్స్ తీసుకోవడం. సో మీ ఫర్టిలిటీ డాక్టర్స్, ఆండ్రాలజిస్ట్ సజెస్ట్ చేసినప్పుడు అది సప్లిమెంట్స్ అనేవి కోఎన్జైమ్ Q10, L-కార్నిటిన్ ఇలాంటి సప్లిమెంట్స్, మనము మల్టీవైటమిన్స్ ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు, జింక్, సెలీనియం ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు మనకి స్పర్మ్లో యాంటీఆక్సిడెంట్ ప్రొడక్షన్ తక్కువయ్యి మల్టీవైటమిన్స్ మనం బయట నుంచి తీసుకున్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ కానీ కౌంట్ కానీ పెరిగి నార్మలైజ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఎంతమందికి నార్మలైజ్ అవుతుంది అని అంటే యూజువల్గా మీ స్పర్మ్స్ కొంచెం తక్కువగా ఉందనుకోండి, అంటే 10 to 15 మధ్యలో ఉంది మీ కౌంట్ అంటే ఇలాంటి వాళ్ళకి నార్మలైజ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కొంతమందికి స్పర్మ్ కౌంట్ 5 to 10 మధ్యలో ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి కరెక్ట్గా ఏంటి ప్రాబ్లం అన్నది కనుక్కొని అలాంటి ప్రాబ్లమ్ని కరెక్ట్గా అడ్రస్ చేస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఎవరికైతే స్పర్మ్ కౌంట్ 5 million కన్నా తక్కువ ఉంది, 1-2 million ఉంది, స్పర్మ్ కౌంట్ కంప్లీట్గా 0 ఉంది, ఇలాంటి వాళ్ళు వీలెంత తొందరగా ఆండ్రాలజిస్ట్ మగవాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో కరెక్ట్ ప్రాబ్లం ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేసినప్పుడు కొంతమందిలో పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం ఎన్ని నెలలు వెయిట్ చేయొచ్చు అని అంటే 3 months ట్రీట్మెంట్ ఉంటుందండి. సో 3 months ట్రీట్మెంట్స్లో మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు ఆ ఉన్న స్పర్మ్ కౌంట్ తోటి మనకి ఏది బెస్ట్ ట్రీట్మెంటో అలాంటి ట్రీట్మెంట్స్ని యూజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో మన 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్లో ఆండ్రాలజిస్ట్ ఫెసిలిటీ అనేది కంప్లీట్ ఎక్స్క్లూజివ్ మేల్ డాక్టర్, ఏదైతే మీ అన్ని రకాల మేల్ ప్రాబ్లమ్స్కి అడ్రస్ చేసే ఎక్స్క్లూజివ్ ఆండ్రాలజిస్ట్ ప్రతి మంత్ ఫస్ట్ వెనస్డే అవైలబుల్గా ఉంటారండి. సో ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా A to Z ఎనీ ప్రాబ్లం ద ఎక్స్పర్ట్ డాక్టర్ ఈజ్ అవైలబుల్ విత్ అస్. యూ కెన్ కమ్ అండ్ విజిట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ అస్ అండి. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.